నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎండాకాలం ఒకవేళ సర్జరీ చేసుకుంటే ఎలాంటి ఎట్లా కేర్ తీసుకోవాలి, దాని గురించి ఏ విధమైన కేర్ తీసుకోవాలని చెప్తాను అనమాట. ఇప్పుడు నేను పొలం దగ్గరికి వచ్చిన, సో ఎప్పుడు రొటీన్గా ఇంట్లో కాకుండా ఈరోజు పొలం దగ్గర కూడా ఒక వీడియో చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్జరీ చేసుకున్నట్లయితే సర్జరీ చేసుకొని 10 days కానీ 2 months కానీ 1 year కానీ ఈ ఎండాకాలంలో మనం ఏ విధమైన కేర్ తీసుకోవాలి ఈరోజు వాటి గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్జరీ అయిందనుకో, నీకు సర్జరీ అయినప్పుడు ఎండాకాలం బాగా నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లం అంటే స్వెట్టింగ్ ఉంటుంది అనమాట. ఈ స్వెట్టింగ్ వల్ల ఏమవుతుందంటే నువ్వు మినాక్సిడిల్ అప్లై చేస్తావు కదా, ఎందుకంటే 6 months వరకు మెడిసిన్ వాడాలి. మినాక్సిడిల్ అప్లై చేయమంటారు అనమాట డాక్టర్స్. కొందరికి మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది, ఓన్లీ కొందరికి మార్నింగ్ ఉంటుంది అనమాట. సో ఈ మినాక్సిడిల్ ఏంటంటే మినాక్సిడిల్ వల్ల హెయిర్ అనేది కొంచెం డ్రై అవుతుంది అనమాట. సో దానికి తోడు ఈ ఎండ ఒకటి అనమాట. నువ్వు బయటికి సన్లైట్కి పోయినావు అనుకో, అప్పుడు కూడా నీ హెయిర్ అనేది కొంచెం డ్రై అయిపోతుంది అనమాట. సో అప్పుడు హెయిర్ కొంచెం పొడిగా ఉంటుంది. మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. దానివల్ల ఎలాంటి భయాలు ఉండొద్దు. జస్ట్ కొంచెం హెయిర్ అనేది డ్రై అవుతుంది అనమాట. సో మీరు ఏంటంటే కొంచెం ఎండకి కొంచెం తక్కువ ఉండాలి, సన్లైట్కి. అంటే ఎండకి పొయ్యి రావచ్చు, బట్ కాన్స్టాంట్గా ఒక దగ్గర నిలబడి పని చేసినప్పుడు కొంచెం డ్రైనెస్ వస్తుంది అనమాట హెయిర్కి. మీరు కొంచెం దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అనేది మినాక్సిడిల్ వాడడం వల్ల కూడా డ్రైనెస్ వస్తుందని చెప్పిన కదా. సో అదేంటంటే మినాక్సిడిల్ వాడినా మీరు 2 hours 3 hours తర్వాత హెడ్ వాష్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది 2-3 hours కంప్లీట్గా దాని వర్క్ అది చేసుకుంటుంది అనమాట. సో మీరు మ్యాక్సిమం ఎండాకాలం మార్నింగ్ ఈవినింగ్ హెడ్ బాత్ చేస్తే మంచిది అనమాట. సో అది కూడా షాంపూతోనే, జాన్సన్స్ బేబీ షాంపూ మనకి ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఆ షాంపూతోనే స్నానం చేస్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో దాని తర్వాతకి ఇంకా మెయిన్ స్వెట్టింగ్ అనమాట. ఈ స్వెట్టింగ్ వచ్చినప్పుడు కూడా కొంచెం హెడ్ బాత్ చేస్తేనే మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఇంకా దీనికి తోడు ఎండాకాలం వచ్చే సమస్యలు ఏమేమి ఉంటాయంటే ఎండ ఒకటి, డ్రైనెస్ హెయిర్కి. నెక్స్ట్ స్విమ్మింగ్ పోయినప్పుడు మెయిన్ ఎండాకాలం చల్లదనం కోసం మనం స్విమ్మింగ్ పూల్స్ కానీ అట్లా స్విమ్మింగ్ పోయినప్పుడు ఏం చేయాలంటే మీరు పక్కా హెయిర్కి ఇది వేర్ చేయాలన్నమాట. ఏది స్విమ్మింగ్ది క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ వేర్ చేసినట్లయితే కొంచెం మీకు మంచిగా ఉంటుంది, కొంచెం కేర్ తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. దానివల్ల కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మీకు. దానికి తోడు మీరు ఎండకు పోయినప్పుడు మీ హెయిర్ని క్యాప్తో కానీ లేకపోతే ఇట్లా టవల్ ఉన్నా కూడా, లేకపోతే సంథింగ్ ఏదన్నా ఉన్నా కూడా దాంతో కవర్ చేసుకున్నట్లయితే మీకు కొంచెం డ్రైనేజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో మీరు బాగా గమనించి, మీకు నార్మల్ హెయిర్ ఉన్న, ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కాదు, నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఎండకు పోతే వాళ్ళు హెయిర్ అంతా పొడిగా డ్రైగా అయిపోతుంది అనమాట. సో ఇలాంటి క్యాప్ వాడడం కానీ, నెక్స్ట్ స్విమ్మింగ్ పోయినప్పుడు కూడా క్యాప్ వాడడము, లేకపోతే ఎండకు పోయినప్పుడు హెయిర్ని కవర్ చేసుకోవడము, మినాక్సిడిల్ వాడినాక మార్నింగ్ ఈవినింగ్ హెడ్ బాత్ చేయడము, వీటన్నిటి ఉంటాయి అనమాట. ఇవి చిన్న కేర్స్ తీసుకున్నాం అనుకో మనం కొంచెం మంచిగా మెయింటైన్ చేయవచ్చు అనమాట హెయిర్ని. ఇంకా మీకు ఈ ఎండాకాలం చాలామందికి ఏంటంటే ఇంకా చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎండాకాలం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా వద్దా అనే ఒక డౌట్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం సందిగ్ధంలో ఉంటారు అనమాట. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చెప్తాను. మీరు ఎండాకాలం ట్రాన్స్ప్లాంటెడ్ చేసుకుంటే ఏమవుతుంది, లాభాలు ఉంటాయా, లాసెస్ ఉంటాయా, బెనిఫిట్స్ ఉంటాయా. మ్యాక్సిమం అయితే మోస్ట్ బెనిఫిట్సే ఉంటాయి. నేను వాటి గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట. సో ఆ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోకి అయితే ఒక 200-300 likes ఇస్తే నాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.